పంచలు కట్టుకొని వచ్చేశారు, రౌడీజం చేస్తారు, పార్కుల్ని ప్రజా పార్కులను ఆక్రమిస్తారు అన్నటువంటి ఒక దుష్ప్రచారాన్ని చేశారు. కానీ ఈ రోజు నిజానికి జరుగుతుంది, ఎక్కడి నుంచో చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి 1,00,000 ఎకరాలు విశాఖపట్నంలో భూ కబ్జా చేశాడు. 2 నుంచి 4 కోట్ల రూపాయలు ఆర్జించాడు. ఈ ఆర్జించినటువంటి సొమ్ముని సింగపూర్తో ప్రతి నెల ఒక విదేశీ పర్యటన ఉంటుంది. అదేంటంటే నేను రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దానికోసంగా నేను సింగపూర్ వెళ్తున్నాను, విదేశాలు వెళ్తున్నాను అని అంటున్నారు. కానీ నిజానికి ఆయన అవినీతితో దోచుకున్నటువంటి ఈ సొమ్మును, ఇక్కడ ఆర్జించినటువంటి సొమ్మును విదేశాల్లో దాచుకునేందుకే చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్తున్నాడు అన్నటువంటిది మర్చిపోతుంది. ఇక బంధువుని అవినీతం సైడ్ మీకు రాష్ట్రంలో ప్రతిరోజు జరగనటువంటి కుంభకోణం లేదు. అతను ఇచ్చినటువంటి హామీలు ఎందుకు నెరవేర్చలేదు? రైతు రుణమాఫీ కానీ, డ్వాక్రా రుణమాఫీ కానీ, లేకపోతే ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు కానీ, గుడిసెలు లేనటువంటి గ్రామాలు కానీ, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కానీ ఈరోజు హామీలు నెరవేర్చలేదు. మీ నియోజకవర్గంలో, ఈ యొక్క విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో మీ శాసనసభ్యుడైనటువంటి వెలగపూడి రామకృష్ణ కూడా ఈ యొక్క భూ కుంభకోణంలో ఒక భాగస్తుడే, మర్చిపోవద్దు. మీరు ఎన్నుకున్నటువంటి వ్యక్తులు, ఇతనికి కావలసినటువంటి వాటా ఇతనికి పుట్టింది. కాబట్టి ఈ శాసనసభ్యుడు గతంలో పదే పలు సందర్భాల్లో నేను మీ దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది. ఈ శాసనసభ్యుడే వెలగపూడి రామకృష్ణ, ఈ శాసనసభ్యుడు విశాఖపట్నం తూర్పు శాసనసభ్యుడు వంగవీరి రాధా హత్య కేసులో 5వ హంతకుడు అన్నటువంటిది మరొకసారి ఇటువంటి హంతకుడిని, ఇటువంటి భూ కబ్జాకోరుని, నీతి నిజాయితీ లేనటువంటి వాడిని, అవినీతి పరుణ్ణి, నైతిక విలువలు మానవీయ విలువలు లేనటువంటి వాడిని మీరు శాసనసభ్యుడిగా ఎన్నుకున్నారు. గతంలో మనం చేసినటువంటి పొరపాటు చేయకూడదు. మంచి ప్రభుత్వాన్ని, మంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, మన ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనం అధికారంలోకి తెచ్చుకోవాలి, సీఎం చేసుకోవాలి. ప్రజారంజకమైనటువంటి పాలనను అందించేటటువంటి వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మనలో ప్రతి ఒక్కరు కూడా, మీ అందరూ కూడా బూత్ కమిటీలో సభ్యులు, ఏదో ఒక బూత్ కమిటీలో సభ్యులు. కాబట్టి చిత్తశుద్ధితో, శక్తి వంచన లేకుండా పనిచేసి మనం మన పార్టీని అపెట్టారు. మన కార్యకర్తలందరూ కూడా, మనమందరం కూడా వాళ్ళకి అండగా నిలబడి, రేపు అదే అన్యాయం మనకు కూడా జరగవచ్చు అన్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ధర్నా కార్యక్రమం మనం చేపట్టి, ఇది గవర్నర్ దృష్టి కూడా తీసుకెళ్లి, ప్రధానమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళి తెలియజేసుకుంటూ, దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీకు మెసేజ్ ద్వారా తెలియజేస్తారని హామీ ఇస్తూ మీ అందరి దగ్గర సెలవు